సార్ ఫస్ట్ టైము ప్రొడక్షన్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఆ మేడం గారికి ఉండి ఆవిడ మాట్లాడించండి, ఆవిడతో కూడా. ఇద్దరు ప్రొడ్యూసర్సే కదా. అంటే రిలీజ్ కానీ తర్వాత దేనికైనా సార్ మాకేం కావాలనుకున్నా మేము ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళాం సార్. ఫస్ట్ మేము దగ్గరికి వెళ్తాం. అవును. ఎస్ ఎస్ సార్. అమ్మ ఎస్. హలో సార్, ఇందాక నేను చెప్పినట్టు మేము కొత్త వాళ్ళమైనా కానీ ఇండస్ట్రీ నుంచి, మీడియా నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా బాగా సపోర్ట్ వచ్చిందండి. నేను చాలాసార్లు రీకాల్ చేసుకునేవాడిని. మేముండే బిజినెస్ వేరు, నా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ఇక్కడికి వస్తే ఏమవుతుందనేది, ఎందుకంటే చాలా భయం ఉంటుంది. చాలామంది చాలా చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డెఫినెట్గా దెర్ ఈస్ ఎ గ్రేట్ సపోర్ట్, వెల్కమింగ్. ఇండస్ట్రీ, తెలుగు పరిశ్రమ అనేది చాలా వెల్కమింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే, ఇప్పుడు నేను కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తే నేను వెళ్ళేసి ఎవరైనా పెద్దవారికి వచ్చి నాకు సపోర్ట్ని చేయండి అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు నేను నిజంగా సినిమా తీసి ఇండస్ట్రీకి తీసుకెళ్ళేసి ఒక మంచి కంటెంట్ ప్రజలకు చూపిస్తాననేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఐ నెవర్ ప్రూవ్డ్ మై సెల్ఫ్. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ తప్ప, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ వెల్కమింగ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ స్టెప్పింగ్ టు ద మూవీ ఇండస్ట్రీ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ సపోర్ట్. అండ్ ఒక్క క్వశ్చన్ కౌశల్య గారు డైరెక్టర్ నన్ను అడిగారు మూవీలో టీజర్ చూసి. కౌశల్య గారు డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు హీరో వచ్చేసి ఇంట్రావర్ట్ అని చెప్పారు. ఆయన చెప్పకూడదునేమనుకున్నది, ఇక్కడ ఇంట్రావర్ట్ అని చెప్పారు. చెప్తే నేను అడిగాను, బస్సు 40 years బ్యాక్, 30 years బ్యాక్, 20 years బ్యాక్ అంటే లవ్ చేసి చెప్పడానికి భయపడే వాళ్ళు ఉంటారు, కానీ ఈ జనరేషన్లో ఎవరున్నారు? అందరికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫోన్లు 24/7 మెసేజెస్ ఉన్నాయి కదా. ఈ రోజుల్లో కూడా ఎవరు ఉంటారని నేను క్వశ్చన్ చేశాను. చేసి ఐ డిడ్ మై సెల్ఫ్ ఎవాల్యుయేటింగ్ వెదర్ దిస్ ఈజ్ స్టిల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అబ్జర్వ్ చేసి చాలామందితో మాట్లాడితే ఎస్, దెర్ ఆర్ సో మెనీ ఫోక్స్. ఇంత సోషల్ మీడియా మన చుట్టూ ఉండి, ఇన్ని డివైస్ మన చుట్టూ ఉండి, ఇంత కంటెంట్ ఉన్నా కానీ స్టిల్ నేను ఒక అమ్మాయిని చూసి నాకు క్రష్ ఏర్పడినప్పుడు చెప్పడానికి బాడీ అన్నీ షేక్ అయిపోతాయి. ఆ క్రష్ లేనప్పుడు ఆ అమ్మాయితో ఈజీగా వెళ్తాము, చాట్ చేస్తాము, అన్ని విధంగా మూవీకి వెళ్తాము, తిరుగుతాము. బట్ రియల్ ప్రేమ ఉన్నప్పుడు చెప్పడానికి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. చాలామంది నేను చూశాను. చూసిన తర్వాత కరెక్టే, దిస్ ఇస్ నాట్ 30 years 40 years బ్యాక్ కాదు, ఇప్పటికీ ఉంది. ఎప్పుడు ప్యూర్ లవ్ ఉన్నప్పుడు అక్కడ దర్ ఇస్ ఫస్ట్ స్ట్రైకింగ్ పాయింట్. సో ఇతను ఈ యాక్టర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. కృష్ణవంశీ, తర్వాత మోక్ష, వీళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అవన్నీ చేసి ఈయన నాకు డెమో తీసుకొచ్చి చూపించాడు. ఏంటంటే లౌడ్గా లేదు, హీరో క్యారెక్టర్ ఏంటంటే వెరీ సెటిల్గా, కామ్గా అలా ఉంటుంది. సో వెరీ హార్డ్ టు సాఫ్ట్ క్యారెక్టర్ని చేయడము చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఒక మాస్ క్యారెక్టర్ అయితే అరచడము, చేతులు ఊపడం అవన్నీ చేయొచ్చు, కానీ ఇంత సెటిల్ క్యారెక్టర్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బీ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ట్రాక్ట్. సో అప్పుడు ఇతను ఏమన్నా అంటే మనము కొత్త వాళ్ళతో పోతేనే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ గో విత్ బిగ్ నోన్ యాక్టర్స్, డెఫినెట్లీ దే ఎక్స్పెక్ట్ మాస్. So I don't want to take a lot of time, just I thought of answering your question, Kausalya. Thank you.